జేటీవీ న్యూస్. ఈ చెట్లు ఆడదాకా 4 సార్లు అది కొనవరికి కట్టవ ఆడదాకా రన్నింగ్ దాకా ఈ చెట్లు చూడు ఎట్లా ఉన్నాయి. ఎట్లా కాలిపోయి 3 సార్లు 4 సార్లు అది కట్టవ మొత్తం పోయింది. అంతా 4 వరుసలు పనికిరావు. 4 వరుసలు ఈ 7 వల్ల 4 వరుసలు పనికిరావు. ఆర్పే ప్రయత్నం చేయాలా? చేసిన అలిగాల ఈ ఎలాగా వచ్చి అంతా చుట్టుకునేసింది. మరి మొలకల కోళ్ళ నా పేరు రాజయ్య. మరి 2 ఎకరాల చౌక కాలిపోయింది. మా పక్క తోటలో 2 ఎకరాల జామాయిలు కాలిపోయింది. వాళ్ళది కమలమ్మ ఆచిమల్లి కమలమ్మ ఆచిమల్లి బాలకృష్ణ మా నాయన పేరు. చౌక ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. జామాయిలు ఒక 2 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఎందువల్ల కాలింది? ఇది కరెంటు సర్కిల్ వల్ల అది స్పార్క్ వచ్చి 32 kV వచ్చి అది రావులబడి పడిపోయింది తోటలో. అందువల్ల ఇదంతా కాలిపోయింది. కటవలు కానీ ఆ జామాయిల తోట కానీ సౌక్కి ఈ కటవ తగులుకొని సౌకలు కానీ ఇవన్నీ కానీ చాలా నష్టపరైంది. ఈ విధంగా కరెంటు ఏఈ కానీ ఎంఆర్ఓ తహసీల్దార్ కానీ ఇవన్నీ ఎవరో పరిశీలించి ఎవరో నష్టపరిహారం కానీ ఇట్లా ఎవరో చూడాలి. మాకు ఎవరు లేని దానివల్ల ఇవన్నీ నష్టపరిహారం అయిపోయాయి. ఇవన్నీ ఎవరో చూసి ఎవరో కరెంటు ప్రాబ్లం వల్ల ఇవన్నీ సర్క్యూట్ వల్ల ఇవన్నీ జరిగాయి. ఎవరు లేని వల్ల మొత్తం నష్టపరిహారం ఎక్కువైపోయింది. ఇవన్నీ చూడాలి వచ్చాక. ఇప్పుడు ఎవరు ఆపారు? ఇది ఫైర్ ఇంజన్ వచ్చిందా లేకపోతే మీరే ఆపారు? వచ్చి చాలా సేపు అయింది వచ్చి అది జరిగి. 100 మంది వచ్చి ఆర్పేసుకున్నాము. ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేసాము. కానీ అందరికి వచ్చి ఈ విధంగా చూసుకొని కొంచెం కరెంట్ లైన్ మ్యాన్కి కానీ ఏఏ గారికి కానీ ఏమైనా ఫోన్ చేశారా? చేసాము. స్పందించారా వాళ్ళు? కరెంట్ చేశారు వాళ్ళేమో. ఆ తర్వాత ఇవన్నీ చూసుకున్నాము. కానీ నష్టపరిహారం జరిగిపోయింది. కానీ అధికారుల వరకు స్పందించాలి.